అవకాశం మీకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు తను పుట్టినటువంటి జిల్లాకి పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు? చివరికి ఆయన ఎన్టీ రామారావు గారి పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని వచ్చి ఆ జిల్లాకు పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది. 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావు గారి పేరు ఎందుకు పెట్టలేకపోయారు? మళ్ళీ తిరిగి మమ్మల్ని నిందించడమో లేకపోతే మమ్మల్ని ఏదో మాట అనడమో కాదు. మీరు చేస్తున్నటువంటి పనులకి, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలకి తప్పకుండా తగిన శాస్తి, తగిన గుణపాఠం ప్రజలే చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ నిర్ణయం మార్చుకుంటుందా, లేదా ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం ఒత్తిడి చేసినటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటుందా, ఏది మార్చుకుంటుందో రేపు ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. మీరు పేర్లు మార్చేసి మీకు నచ్చినట్టుగా మీరు చేస్తామనంటే కుదరదు. రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. రేపు ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా యావత్తు కూడా దాన్ని టేకప్ చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే చెప్తున్నాం కదండి, మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను ఇందాక నుంచి మాట్లాడినటువంటి కొన్ని స్కీములు, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, పెన్షన్లు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, లేదా రైతు భరోసా కేంద్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, లేకపోతే వెల్నెస్ క్లినిక్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, 17 మెడికల్ కాలేజీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో 4 పోర్ట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేదా రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని చెప్పినటువంటివి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది చెప్పానండి? వెన్నుపోటు తప్పితే గుర్తొచ్చేది ఏముంది? అందుకనే ఇంకేవి కూడా ఎక్కడ మనం చేసినటువంటి కార్యక్రమాలు లేవు. చేసిన కార్యక్రమాలన్నీ అయితే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆ పేర్లుంటే వారినే గుర్తు చేసుకుంటారన్నటువంటి బాధతో చేసినటువంటి కార్యక్రమాలు తప్ప పరిపాలన మీద కానీ, ఇచ్చినటువంటి మాట మీద కానీ, ఇచ్చినటువంటి హామీల మీద కానీ శ్రద్ధ లేదు. అమలు చేసినటువంటి ఇస్తామన్నటువంటి కార్యక్రమాలు అమలు చేయాలన్నటువంటి తపన లేదు. చివరికి రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు జరిపేస్తే జనం గుండెల్లోంచి ఆ పేరు పోద్ది అనేటువంటి ఒక దురుద్దేశమో లేకపోతే అమాయకత్వమో ఏంటో మరి తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. నిన్న రైతుల పరిస్థితి చూసాం. నిన్న మాడుగుల నియోజకవర్గంలో ఒక రైతు అయితే చెరుకు పంటకి నిప్పెట్టేశాడు. ఈ ప్రభుత్వంలో నాకు గిట్టుబాటు ధర రాదు, ₹1 దీని మీద నేను సాధించుకోలేను, వాళ్ళ పేమెంట్లు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. దాని బదులు దీన్ని నిప్పెట్టేస్తే మంచిదని చెప్పి నిన్న చెరుకు తోట కూడా నిప్పెట్టినటువంటి పరిస్థితులు నేను రాష్ట్రంలో చూసామంటే రైతుల పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇంకా రైతుల పరిస్థితి అదే ఉంది, మహిళల పరిస్థితి అదే ఉంది, నిరుద్యోగుల పరిస్థితి అదే ఉంది. పాలన మీద కొంచెమైనా ఆలోచన లేదు. స్టేడియంల పేర్లు తీసేద్దాం, వ్యూ పాయింట్ల పేర్లు తీసేద్దాం, రైతు భరోసా కేంద్రాల పేర్లు తీసేద్దాం. దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెడితే బాగుంటుంది అనేటువంటిది మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.